నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో రోజు రోజుకి వార్ పెరుగుతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గట్ల. దీనికి రీజన్ కూడా ఉంది. అఫీషియల్గా కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత అన్అఫీషియల్గా ఇరాన్, అమెరికా దాడులు చేసుకుంటున్నాయి. అయితే నిన్న ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉందో బూషెహర్ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఇరాన్ వాళ్ళు ఏదైతే మిసైల్స్ని లాంచ్ చేశారో వాటిని గాల్లోనే పేల్చేసింది ఇజ్రాయెల్. అయితే రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన కొన్ని మిలిటెంట్ గ్రూప్స్, మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాం, ఇరాన్కి సపోర్ట్గా గల్ఫ్ కంట్రీస్లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ఇజ్రాయెల్కి, యుఎస్కి యాంటీ. ఇంతకుముందు కూడా ఇరాక్లో ఎయిర్ బేస్ కావచ్చు, యుఎస్కి సంబంధించిన ఎంబసీ, రాయబారి కార్యాలయం కావచ్చు, వీటిపైన ఈ గ్రూప్స్ అన్ని కూడా అటాక్స్ చేశాయి. అయితే సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, దీన్ని రీసెంట్గా అటాక్ చేశారు. తెల్లవారుజామున కొన్ని డ్రోన్స్తో ఆ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ముందుగా ఆ ఎయిర్ బేస్ డ్రోన్ వచ్చి అటాక్ చేయలేకపోయింది. అంటే పక్కనున్న ఏదైతే వేరే భవనాలు ఉంటాయో అక్కడ పడింది. ఆ భవనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తర్వాత రెండో డ్రోన్ వచ్చింది. ఆ డ్రోన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే దాన్ని అంతం చేసింది. తర్వాత మళ్ళీ ఇంకొక డ్రోన్ వచ్చింది. ఆ డ్రోన్ డైరెక్ట్గా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసింది. అటాక్ చేస్తున్న టైంలో అక్కడ కొంతమంది సోల్జర్స్ ఉన్నారు. అలాగే అమెరికాకి సంబంధించిన 13 మంది సర్వీస్ మెంబర్స్, వాళ్ళు అక్కడే ప్రాణాలు విడిచారు స్పాట్లో అంటూ కూడా రీసెంట్గా ఈ న్యూస్ వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఈ డ్రోన్స్ అన్నీ కూడా వన్ వే అటాక్. ఈ వన్ వే అటాక్ అంటే ఒకసారి అటాక్ చేయకి వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ వెనక్కి తిరిగి రావు. మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు. మనందరికీ బాగా తెలుసు, మొదటి నుంచి కూడా ఇరాన్ యుఎస్ పైన, ఇజ్రాయెల్ పైన దాడుల కోసం ఎక్కువగా షాహిద్ డ్రోన్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఈ డ్రోన్స్ అన్ని కూడా వన్ వే అటాక్కి సంబంధించినవి. అయితే దీనిపైన అమెరికాకి సంబంధించిన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. మా అమెరికాకి సంబంధించిన సైనికులపైన, లేదంటే సర్వీస్ మెంబర్స్ పైన, మా స్థావరాలపైన అటాక్ చేస్తే మేము ఖచ్చితంగా దానికి సమాధానం ఇచ్చే తీరుతాం అంటూ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇరాన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేయాల. ఇరాన్కి సంబంధించిన కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ మాత్రమే సౌదీ అరేబియాలో అటాక్స్ చేశాయి. దీనికి కారణం ఏంటంటే పెంటాగాన్ నుంచి నిన్న ఒక అప్డేట్ బయటకు వచ్చిందని, ఇరాన్ని పూర్తిగా అంతం చేయడానికి ట్రంప్ ఒక పెద్ద ప్లాన్ చేశారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో దగ్గరగా ఇప్పటివరకు 10,000 మంది సైన్యంతో సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొన్ని గంటల్లో ఇరాన్ ప్రాంతంలో ఈ ఏదైతే ఆల్ అమెరికన్స్ సోల్జర్స్ ఉంటారో వాళ్ళని అక్కడికి పంపించేందుకు అంతా కూడా సిద్ధం చేశారు. వాళ్ళు ఏంటంటే హెలికాప్టర్స్ ద్వారా, ఫైటర్ జెట్స్ ద్వారా అక్కడికి వెళ్ళి చాలా ఫాస్ట్గా దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే యుఎస్తో పోల్చుకుంటే ఇరాన్ సైన్యం చాలా చిన్నది అన్ని రకాలుగా. సో ఈజీగా వాళ్ళు ఇరాన్ని ఆ భూమి పైన ఈజీగా అడుగు పెట్టగలరు. సో అదే జరిగితే ఖచ్చితంగా ఇరాన్ ప్రజలు ప్రాణాలు విడవడం తప్ప ఇంకొక మార్గం అయితే వారికైతే లేదు. సో దీంతో ఇరాన్ ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఇరాన్లో ఉన్న ఐఆర్జేసీ ఇది ఏం చేస్తుందంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఆ మిలిటెంట్ గ్రూప్స్ని యాక్టివేట్ చేసింది. వారికి కావాల్సిన అన్ని ఆయుధాలను కూడా సరఫరా చేస్తూ ఉంది. ఆ గ్రూప్స్ ఏంటో కూడా నేను చెప్తా. ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్ సంబంధించిన ఈ గ్రూప్స్ హెజ్బుల్లా, ఆల్ హెజాజ్. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన లెబనాన్లో చాలా అటాక్స్ చేస్తూ ఉంది. ఇక్కడ ఆల్ హెజాజ్ అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్స్ అయితే మాత్రం ఇజ్రాయెల్ పైన ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే ఇమాన్ కంట్రీకి సంబంధించి హౌతీస్ పైన కూడా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఆ గ్రూప్ కూడా ఇరాన్కి సపోర్ట్గానే ఉంది. అలాగే ఇరాక్లో షియా మిలిటెంట్స్, వీళ్ళు రీసెంట్గా
ఇరాక్లో ఉన్న ఎయిర్ బేస్ని టార్గెట్ చేశారు యుఎస్కి సంబంధించి. అలాగే ఒక ఎంబసీ ఆఫీస్ పైన కూడా అటాక్స్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే కతాయిబ్ హెజ్బుల్లా, ఇది ఇరాక్లో ఉంది. చాలా వీళ్ళకి నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉంటుంది. వీళ్ళ అటాక్స్ అన్ని కూడా చాలా చాలా స్పీడ్గా చేస్తారు. అలాగే హరాకట్ హెజ్బుల్లా, తర్వాత పాలిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, ఇది గాజాలకు సంబంధించిన గ్రూప్. ఈ గ్రూప్స్ అన్ని కూడా ఇరాన్కి చాలా సపోర్ట్గా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు యాక్టివేట్ చేశారు. వీటిని యాక్టివేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పట్టు కోల్పోతుంది. ఇప్పటి వరకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతవరకు చేసింది. బట్ యుఎస్ కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత ఇరాన్ కూడా కొంచెం వెనక్కి తగ్గింది. ఓకే, ఇక యుద్ధం ఆగుతుంది, శాంతి చర్చల కోసం వస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎవరు కూడా ఊహించలే ఇట్లా గ్యాప్ ఇచ్చి ఒకేసారి పెద్ద అటాక్ చేస్తారని చెప్పి. సో దీంతో ఇరాన్కి సంబంధించిన బసీస్ ఫోర్స్ అలాగే ఐఆర్జేసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఎవరైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సపోర్ట్ చేస్తున్నారో ఆ గ్రూప్స్ని యాక్టివేట్ చేసి వారికి కావాల్సిన ఆయుధాలను ఇచ్చి ఇప్పుడు అక్కడ అటాక్ చేసి మళ్ళీ ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని ఒక డేంజర్ జోన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. ఇది ఇంకా ఇలాగే కొనసాగితే, ఈ గ్రూప్స్ ఇంకా ఇలాగే యాక్టివేట్ అయ్యి ఇట్లానే దాడులు కొనసాగిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా యుద్ధం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ యుఎస్, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్, ఈ 3 కంట్రీల యుద్ధం వల్ల ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ చాలా దెబ్బతిన్నాయి. అండ్ ఇలాగే కొనసాగితే మాత్రం ఇంకా ఇప్పుడు జరిగిన ఒక 20% డ్యామేజ్ ఖచ్చితంగా ఈ సమ్మర్ వరకు కూడా వస్తే సమ్మర్ ఎండింగ్కి డబుల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఎడార్లా మారిపోయే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో దీని అంతటికీ కారణం ఏంటంటే నిన్న ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన బూషెహర్ అనే న్యూక్లియర్ వార్ హెడ్ పైన అటాక్ చేయడమే దీనికి కారణం. ఒక పక్క కాల్పుల విరామణ ప్రకటించి అమెరికాతో ఇజ్రాయెల్ దాడులు చేపిస్తుందనే ఇరాన్ వాదన. సో చూద్దాం గైస్, ఈరోజు ఈవినింగ్కి ఇంకొక అప్డేట్ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాల్పుల విరామణ అఫీషియల్గా జరిగినా కానీ అన్అఫీషియల్గా చాలా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే చాలా చాలా డేంజర్. కేవలం ఆయా దేశాలకే కాదు, పక్కనున్న దేశాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?